ఫిబ్రవరి 2న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే హలో బీసీ చలో వరంగల్ బీసీ రాజకీయ యుద్ధబేరి బహిరంగ సభకు బీసీలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ పద్మశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుస్సా శివశంకర్ పిలుపునిచ్చారు. పాలకుర్తి మండల కేంద్రంలో బీసీ రాజకీయ యుద్ధబేరి సభ వాల్ పోస్టర్ను తెలంగాణ పద్మశాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్, రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్, చందా మల్లయ్య, మేడారపు సుధాకర్లు ఆవిష్కరించారు. బీసీ నిరుద్యోగులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను శాపంగా మారాయని, బీసీలకు కొలువులు రావాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, చేతి కుల వృత్తిదారులకు పరిశ్రమలకు ప్రోత్సాహం, బీసీ పేద కుటుంబాలకు భూ పంపిణీ వంటి హక్కుల సాధనకు పెద్ద ఎత్తున బీసీ రాజకీయ యుద్ధబేరి సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 70 సంవత్సరాల నుండి పాలకులు బీసీలను ఓట్ల యంత్రం లాగానే చూస్తున్నారు తప్ప రాజకీయంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం డిక్లేర్ చేసినటువంటి 42 రిజర్వేషన్ని అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలని, మరియు ఇన్ని రోజులు 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈరోజు మన వరంగల్ జిల్లాలో 12-13 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరు బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి మనకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అవ్వడానికి బీసీలకు రిజర్వేషన్ లేదు. కాబట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని, ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలని, మన పిల్లలకు వివిధ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడం కోసం వరంగల్లో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అయితే ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏం నమ్ముతుందంటే, బీసీలకు జరిగే అన్యాయాలని మనం అడుక్కునే విధంగా కాకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఎవరినో అడుక్కోవడం కాదు, ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలను అడుక్కుంటే 70 సంవత్సరాలుగా ఇబ్బంది ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రాజ్యాధికారమే మన సమస్యలకు పరిష్కారం అన్న ఉద్దేశంతో బీసీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ మండల కేంద్రంలో బీసీల రాజకీయ యుద్ధబేరికి సంబంధించినటువంటి పోస్టర్ల కార్యక్రమం, అదేవిధంగా బీసీల ఐక్యత కోసం ఏదైతే ఈ రోజున తీన్మాన్ మల్లన్న నేతృత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున 1,00,000 మందితోటి ఫిబ్రవరి 2 నాడు కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధ వర్గాలు, సంబంధ కులాలు కలిసి ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సాధన కోసం, ఏదైతే బీసీ బిడ్డలను పుట్టగొడుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం, ఏదైతే బీసీ యాక్ట్ తీసుకొచ్చి మన కులాలను ప్రతి చోట అంచవేయబడుతున్న మనకు బీసీ యాక్ట్ రావాలి, ఆ ప్రధానమైన డిమాండ్లతో అదేవిధంగా మిగతా విషయాలన్నీ మన కుటుంబ సభ్యులందరూ మనం అక్కడ చర్చించుకుందాం. అందరూ ఒక యూనిటీగా బీసీ బిడ్డలందరూ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మోసపోయినాం. అధికారం ఒకరి చేతిలో, మనం పాలకులను మన భుజాల మీద పెట్టుకొని మోస్తున్నాం. మన ఏందో, మన సత్తా ఏందో మన ఐక్యత ద్వారా చూపెడదాం. అందరూ బీసీ బిడ్డలారా ఫిబ్రవరి 2 నాడు అందరూ కదం తొక్కి ఆర్ట్స్ కళాశాల మైదానంకు లక్షలాదిగా తరలి రావాలని కోరుతా ఉన్నాను. డాక్టర్ మేడారపు సుధాకర్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అధ్యక్షులు.